హాయ్, అందరు ఎలా ఉన్నారండి? నేను చింత చిగురు చింతాకు పొడి కోసం మా టెర్రస్ మీద పాట్లో కొన్ని చింత గింజలు వేశాను. అవి ప్లాంట్స్ వచ్చున్నాయండి. ఇప్పుడు హార్వెస్ట్ చేసేదానికి వచ్చాను. ఇలా ఇంట్లోనే మనం ఫ్రెష్గా చింత చిగురును కూడా ఈజీగా పండించుకోవచ్చండి. మనం పెంచే మొక్కల్లో ఏం కేర్ తీసుకోపోయినా ఈజీగా పెరిగే మొక్కల్లో ఇదొకటి. ఈ విధంగా అప్పుడప్పుడు ఆకులంతా తుంచేస్తూ ఉంటే మనకి మొక్క ఏపుగా పెరగకుండా బోన్సాయి మొక్కలాగే ఉంటుందండి. మనం ఇంట్లో వాడుకునే చింతపండు నుంచి గింజలు తీసి ఇలా నాటుకుంటే ఈ మొక్కలు వచ్చేస్తాయి. మనందరికీ తెలిసిందే కదండి, మార్కెట్లో దొరికే ప్రతి ఒక్కటి కల్తీ ఉందని. వాటితో పాటు ఈ చింతాకు పొడిలో కూడా ఖచ్చితంగా కల్తీలు చేస్తున్నారు. సో మనకి సరిపడే చింత గింజలు ఇంట్లో నాటుకుంటే మనకు కావాల్సిన చింతాకు పొడి కానీ చింత చిగురు కానీ ఇంట్లో ఫ్రెష్గా తీసుకోవచ్చు. అలాగే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇలా ముదిరిపోయిన ఆకునంతా మనం శుభ్రంగా కడిగి ఎండకేసుకుంటే అది బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీకి వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని జల్లి బట్టి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ చింతాకు పొడిని వాడుకోవచ్చు. చిన్న ఫ్యామిలీస్ అయితే ఇలా చింతాకు పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ముదిరిన ఆకుని శుభ్రంగా కడిగి ఎండకు పెట్టి మిక్సీకి వేసి పొడి చేసుకొని ఫ్రెష్ చింతాకు పొడిని రెడీ చేసుకోవచ్చండి. నెక్స్ట్ బొబ్బర్లు కూడా ఇంట్లో కొంచెం ఉన్నాయి. అవి ఇప్పుడు కట్ చేసి చింత చిగురు బొబ్బర్లు కలిపి కాంబినేషన్తో కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన వస్తువులు చూద్దాము. ఇది కొత్తిమీర అండి. నెక్స్ట్ చింత చిగురు, దీంతోపాటు బొబ్బర్లు తీసుకున్నాను. కొంచెం చుక్కుడుగాయలు ఉన్నాయండి, అవి వేస్ట్ చేయకుండా ఈ కర్రీకి వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఆయిల్ అండి, గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా ఇది. దీంతోపాటు కారము, ఉప్పు అండి, కల్లుప్పు తీసుకున్నాను. ఈ చెర్రీ టమాటాలు మీ దగ్గర ఏముంటాయి తీసుకోండి. నెక్స్ట్ పోపు కోసం ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఉల్లిపాయలు. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీటిని బొబ్బర్లు, అలసందులు అంటారండి. ఫస్ట్ ఈ బొబ్బర్లు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ కాయలు ముదిరితే వాటి లోపల వచ్చే గింజలే అలసందులండి. వీటితో వడలు కాల్చుకుంటే బాగుంటాయి, కర్రీ చేసుకోవచ్చు, ఉడకబెట్టుకొని కూడా తినొచ్చు. నార్మల్గా అయితే ఈ బొబ్బర్లని మనం చుక్కుడుగా ఫ్రై చేసినట్టు చేసుకోవచ్చండి. ఆ విధంగా చేస్తే మా ఇంట్లో ఎవరు తినట్లేదు, అందువల్ల ఈ కర్రీ ట్రై చేశాను. వేస్ట్ చేయకుండా శుభ్రంగా తినేసారండి, అందరికి చాలా బాగా నచ్చింది. అందువల్ల మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని. ముఖ్యంగా ప్రెగ్నెంట్తో ఉండే వాళ్ళకి, జ్వరం వచ్చి నోరు చప్పపడిపోయి పత్యం చేసే వాళ్ళకి పుల్లపుల్లగా కమ్మగా ఉంటుందండి ఈ కూర. ఇప్పుడు ఈ చింత చిగురు కొంచెం ముదిరింది కాబట్టి ఇలా కాడలు తీసుకుంటున్నాను. లేత చింత చిగురు అయితే నేను చూపించినట్టు చేత్తో నలిపేయండి. ఈ చింత చిగురిని ఇలా చేసుకునే ప్రాసెస్ అందరికి తెలియకుండా పోవచ్చు, అందువల్ల చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఆకు కొంచెం ముదిరిపోయిందండి, అందువల్ల మిక్సీకి వేసి పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు మీడియం సైజు 2 ఉల్లిపాయలని విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండల్లో 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి. మీకు ఆయిల్ ఎక్కువ వద్దనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలి. దీంతోపాటు జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవి చిట్టుపట్లాడిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఈ విధంగా దోరగా వేగిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఈ మసాలా ఎంత బాగా వేగితే అంత కూర కమ్మదనం వస్తుందండి. ఇప్పుడు ఈ మసాలా వేగిపోయింది. ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ టమాటాలు ఘాట్లు పెట్టకపోతే పచ్చిమిరపకాయ ఎలా పేలుతున్నాయండి, అందుకని ఈ టమాటాలు కంపల్సరీగా కట్ చేసి వేసుకోండి, లేకుంటే వేసిన వెంటనే ఇలా నలిపేయండి. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ సన్నని మంట మీద మగ్గనిద్దాము. ఈ టమాటాలు త్వరగానే మగ్గిపోతాయి, చూడండి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బొబ్బర్లు కూడా ఇందులో వేసుకుందాము. ఇప్పుడు సన్న మంట మీద ఉంచి మనం వేసినవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాము. కొంతమంది అయితే ఈ బొబ్బర్ని పెద్ద పెద్ద ముక్కలుగా తుంచుకుంటారండి, అలా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసినట్టు కట్ చేయండి.
ఇలా చేశారంటే ముక్కలు త్వరగా ఉడికిపోతాయి, కూర కూడా తినేదానికి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఈ ముక్కలంతా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ బాగా మగ్గి కలర్ మారే కదా. ఈ స్టేజ్లో మనం వీటికి కావాల్సిన మసాలాలు కూడా వేసేసి కలుపుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ గరం మసాలా, మనం రుచి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. నేను కల్లుప్పు యాడ్ చేశాను. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా కలుపుకుందాం. ఇలా కలిపేటప్పుడు ఖచ్చితంగా సన్నని మంట మీద ఉంచుకోండి. ఇంతకుముందు నేను శుభ్రం చేసిన చింత చిగురిని మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. అది కొంచెం ముదిరిందండి, అందుకని మిక్సీకి వేసాను. లేతకుంటే చేత్తో నలిపి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలకంతా బాగా ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చింత చిగురు పేస్ట్ ఉంది కదా, ఇది 1/2 కప్పు తీసుకున్నానండి. అంటే 1/2 కేజీ బొబ్బర్లకి 1/2 కప్పు తీసుకుంటే సరిపోద్ది. ఎక్కువైతే పులుపు ఎక్కువై టేస్ట్ మారిపోద్ది, అందువల్ల చాలా జాగ్రత్తగా వేయండి. ఈ ఆకుల పచ్చదనం పోయే వరకు కొంచెం కలుపుకోవాలి. మనం చింత చిగురు పేస్ట్ చేసిన తర్వాత మిక్సీ కడగ్గా వచ్చిన వాటర్ని కూడా తీసుకోవాలి. ఈ వాటర్ 1/2 కప్ యాడ్ చేస్తే సరిపోద్ది. సో మనం ఇలా ఇగురు కూరలు చేసేటప్పుడు చింతపండు బదులు చింతాకు పొడి కానీ చింత చిగురు కానీ వేసుకుంటే కూర కమ్మగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఉప్పు కారం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసి బాగా నీళ్ళంతా పోయి దగ్గర పడే వరకు ఉడకనివ్వండి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో మూత తీసి కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి. ఇలా ఉడికేటప్పుడు మధ్యలో కొత్తిమీర యాడ్ చేస్తే కూర గుమగుమలాడుతా మంచి వాసన వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకోసారి మూత పెట్టేసి కూర అంతా దగ్గర పడే వరకు 10 నిమిషాలు ఉడకనిద్దాము. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు ఇలా మధ్యలో కలుపుతూ ఉంటే కూర అడుగు పట్టకుండా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి. ఆ పులుపు తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతే అదిరిపోయి రుచితో వేడి వేడి చింత చిగురు బొబ్బర్లు టమాటా ఇగురు రెడీ. ఎప్పుడు రెగ్యులర్గా చేసే కూరలు కాకుండా అప్పుడప్పుడు ఇలా కమ్మగా డిఫరెంట్ కర్రీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి రాబోయేది ఎలాగో చింత చిగురు సీజనే కాబట్టి మనము ఎప్పుడు తిని బోర్ కొట్టే కర్రీస్ కాకుండా ఇలా పుల్ల పుల్లగా నోటి కమ్మగుండే కూరలు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఒక ముద్ద ఎక్కువగానే లాగిచ్చేస్తారు. అంతే అంటే కూర రెడీ అయిపోయింది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర కొంచెం యాడ్ చేసేసుకోండి. దీన్ని వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి తింటే ఇంకా చెప్పనక్కర్లేదండి, సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ మనం వండేటప్పుడు ఆ గుమగుమ వాసనకి ఎవరికైనా వెంటనే తినాలనిపిస్తుంది. ఈ కర్రీని మీరు చేసిన వెంటనే తినే కన్నా మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ తినండి. అప్పుడు ఈ పులుపు అంతా ఆ ముక్కలకి బట్టి ఇంకా టేస్ట్ అదిరిపోద్దండి. ఇప్పుడు ఈ కర్రీ నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఎలా కుదిరిందో మీకు కామెంట్ చేయండి. ప్రతిసారి నేను చెప్తాను కదండి కర్రీ బాగుందని, ఈసారి మీరే ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.